హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎమోని వ్లాగ్స్. ఈరోజైతే వాతావరణం చాలా బాగుంది కదా. నాకు ఇలా ఉంటే ఫుల్ ఇష్టం అన్నట్టు. ప్రతి ఒక్క వెదర్ గురించి నేను ఇలానే చెప్తాను, ఎందుకంటే నాకు గ్రీనరీ ప్లేస్ అంటే బాగా ఇష్టము. సూర్యుడు చూడండి ఎంత బాగా అనిపిస్తుండో. వీడియో అడస్పెట్టెడ్ తీసిన చాలా బాగా అనిపించింది, అందుకే మీకు కూడా చూపిద్దామని చూపిస్తాను అన్నట్టుగా. పైకైతే వచ్చిన వ్యూ బాగుందని అట్లా వీడియో తీసేసుకున్నా. అయితే ఈరోజు నాకు ఫుల్ వర్క్ ఉంది. అయితే ఈరోజు వినాయక చవితి 4 days అనుకుంటా. అయితే ప్రసాదం చేయాలి, అన్నీ చేయాలి, టైం లేదు. ఈవినింగ్ టైం ఇది వ్లాగ్ అన్నట్టు. అయితే పప్పు నానబెట్టిన, దోశ పిండిను వడపిండి నానబెట్టిన. వడ అయితే ఇప్పుడు నైట్ చేస్తాను, ఫాస్టింగ్ కదా మంగళవారం రోజని. ఇప్పుడైతే పాపకు పాలు వేడి చేస్తున్నా, ఛాయ్ తాగాలట్టనే. ఈవినింగ్ టైం అవుతుంది కదా. అయితే అందులోనే అట్టు తీస్తున్నా, నెయ్యి ప్రిపేర్ చేస్తా అని చెప్పన్నది ఇంట్లోనే. అట్టు తీస్తున్నా, ఈ విధంగా కరెక్ట్ అవుతుంది అన్నట్టు. ఒక్కొక్క రోజు ఆవునే, ఒక్కొక్క రోజు నాడు బర్రెది అన్నట్టుగా రెండు మిక్స్ చేసి చేస్తున్నాను, సపరేట్ పెట్టట్లేదు. ఎందుకంటే ఒక డే మొత్తం అది వస్తే ఒక డే ఇది వస్తుంది అని నమ్మకం లేదన్నట్టు. ఇక ఎందుకులే అని సపరేట్, ఎందుకంటే రెండు మిక్స్ చేసి పెడతా. అయితే అల్లం చాయ్ పెట్టుకుంటున్నా. ఎంతమందికి ఇట్లా వేసుకుంటారు చెప్పండి. అయితే మిరియాలు అల్లం పెట్టుకుని వేసుకుంటా అన్నట్టుగా. ఫుల్ గొంతున వస్తుంది ఇట్లా చేస్తే, కొంచెం సెట్ అవుతుందని. టేస్ట్ ఎలానే ఉంటుంది అనుకుంటాను, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. గొంతు నొప్పి ఉన్న వాళ్ళు మొత్తం సాఫ్ అయిపోతానండి, బాగుంటుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది, డిఫరెంట్గా. ఒకసారి ట్రై చేయండి. మరి ఘాటేం ఉండదు మిరియాలతో పెట్టుకుంటే. ఇప్పుడు చాయ్ పెట్టుకుంటుంది కదా, టైం అవుతుంది. పాపకు కూడా వాటర్ పెట్టేసి స్నానం చేపియాలి. పాలు తీసిన బూస్ట్ హార్లిక్స్ కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని తాగిపించినాక స్నానం చేపిస్తే అయిపోతుందని అనుకుంటున్నాను. ఫుల్ టైం అవుతుంది అన్నట్టుగా. అంటే 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తా వర్క్. ఈ వినాయకుడిని పెట్టిన కాడ నుంచి అయితే 5 నుంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నా. 6 o'clock దీపం పెట్టాలి కదా, ప్రసాదం చేసి. పొద్దున్న ఈవినింగ్ కాబట్టి కొంచెం మార్నింగ్ లేట్ కానీ ఈవినింగ్ అయితే టైం టు టైం పెట్టుకుంటాం. మార్నింగ్ నాకు ఎట్లా చేసి లేట్ అవుతుంది, ఎందుకంటే నైట్ అంతా పాప పడుకోదు, మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం అది కాబట్టి నాకు కొంచెం లేట్ అవుతుంది దీపం పెట్టేవరకు. ఈవినింగ్ టైం టు టైం పెడతాం. మళ్ళీ ఈవినింగే ప్రసాదం చేస్తున్నాం, మార్నింగ్ ఏం చేయట్లేదు, టైం ఉండదు కాబట్టి. ఇప్పుడు చాయ్ పెట్టుకున్నా, చాయ్ తాగుతున్నా. సడన్గా తాగేబరికి నిండా పోసుకున్నా, వేస్ట్ ఎందుకని నాలుగు కాలిపోయింది అన్నట్టుగా. అమ్మతో ఘోరంగా అనిపించింది నాకు ఫీలింగ్ అయితే. ఏం తినరాలేదు నైట్ కూడా, ఫుల్ ఇబ్బంది అనిపించింది అన్నట్టుగా. అట్లా ఎంతమందికి కలితో చెప్పుర్రి. ఆగమగం ఉంటుంది కదా. పాప ఆడుతుంది ఇంట్లో, దేవుని దగ్గరికి వెళ్తుంది ఊక. అవన్నీ చూడండి, ఊరు ఇట్లా అన్నీ వెక్కచ్చుకుంది. అస్సలు వినదు, వీటిని పట్టుకొని పైకి వెళ్తుంది. అమ్మకైతే పాలు లోపించి స్నానం పోస్తున్నా. ఫుల్ సతాయిస్తుంది. క్లిప్స్ కూడా యాడ్ చేసినట్టు మా పాప ఎంత సతాయిస్తుంది, ఎలా ఉంటుంది అనేది. అందుకే నేను ఫుడ్ వీడియోస్ కూడా ఈ మధ్య అసలు పెట్టట్లేదు, ఇబ్బంది అనిపిస్తుంది. ఏమైనా పట్టుకోవడం పెద్ద అవుతుంది, అందుకే డైలీ వ్లాగ్స్ ఎక్కువ పెడుతున్నా. ఫుడ్ ఛాలెంజెస్ కూడా ఆపిన. ఒక వీడియో రేపు వస్తుంది కావచ్చు, చూడాలి. ఈమెకైతే బొట్టు పెడదామంటే ఎంత సతాయిస్తుంది చూడండి, ఆగమాగం ఉంటుంది. ఈసారి వినాయకుడు అయితే నేను 9 days పెట్టుకుందామని చూస్తున్నా, ఫస్ట్ కదా. అందుకే డైలీ కొంచెం కష్టమైన మంచిదని పూజ చేసుకుంటున్నా మార్నింగ్ ఈవినింగ్ అయితే. ఇప్పుడు నేను కూడా స్నానం చేయాలి. ఆడికి నేను సగం తడిచిపోయాను, మా పాపకు స్నానం పంపించేవారికి. నేను స్నానం చేసేసి దీపం పెట్టేసిన. బయట తులసికోట ఇంట్లో అన్ని దేవుళ్ళ దగ్గర దీపం పెట్టేసిన అన్నట్టుగా. ప్రశాంతంగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల. అయితే ఇప్పుడైతే వడపిండి పట్టుకొని ఆర్డర్ చేస్తున్నా. ఫస్ట్ ప్రసాదం పెట్టేస్తే అయిపోతుంది కదా. వీటిని ముట్టుకోకుండా, బెడ్ గిట్లా ముట్టుకోకుండా ప్రసాదం పెట్టేస్తే మనకు అయిపోతుంది. ఈ పిల్లలు ఉంటే ఎంత ఆగమాగం ఉంటుందో. పక్కన అక్కే వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే ఆడుకుంటుంది, నేతి పని కానీ ఇచ్చేస్తున్నా. ఫుల్ లేట్ అవుతుంది అన్నట్టు ఇప్పటికే. అయితే నేను వ్లాగ్ కంటిన్యూ చేద్దామని ఏదైనా స్పెషల్గా ప్రాంక్ లాంటివి ఏమైనా చేద్దామని అనుకుంటున్నా, కానీ నా టైం సరిపోతుంది. ఒకసారి మా హస్బెండ్ అయితే మంచి ప్రాంక్ చేయాలని ఉన్నది. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి, ఎలాంటి ప్రాంక్ చేయాలో కూడా చెప్పండి. ఫస్ట్ ప్రాంక్ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అనుకుంటున్నా. ఇప్పుడైతే ప్రసాదం పెట్టేస్తున్నాం. అంటే దీపం ముట్టించినా కానీ హారతి ఇట్లా ఏమి ఇవ్వలేదు, ప్రసాదం పెట్టినాక వేస్తాను. అయితే ఫాస్ట్గా దీపం పెట్టేసిన, మళ్ళీ చీకటితో దీపం పెట్టద్దని. అంటే 6:30, 7 లోపల దీపం పెట్టేయాలంట కదా, అందుకే అట్లా చేస్తున్నాను అన్నట్టు. మా హస్బెండ్కి అయితే లడ్డు మీదనే ఉంది పానం అంతా, ఎప్పుడెప్పుడు తిందామని. ఇంకో వ్లాగ్ కూడా ఉంది ఫుడ్ ఛాలెంజ్లో, దాని గురించే పెట్టినానట్టుగా. అసలు నేను అద్దని చెప్పిన, మళ్ళీ దాని గురించే పెడుతున్నాను అన్నట్టు. ఫుడ్ ఛాలెంజ్లో గెలిస్తే ఆ లడ్డు తినాలి అది ఇది అనుకుంటానే, ఒక్కనే తింటా అనుకుంటానే ఆశ అన్నట్టు. అంటే సరదాగానే కానీ ఇట్లా చెప్తుండు. అయితే పాప గంటతోనే చూడండి పూజ చేస్తుంది, సతాయిస్తుంది. దేవుని దగ్గరికి ఎప్పుడెప్పుడు పోయి అవన్నీ వారవద్దామని ఉన్నది. లాస్ట్కు చూపిస్తా ఎండింగ్ టైంలో చూడండి. మొత్తం అటు ఇటు చేసి అక్షంతలు అవన్నీ వారవోసింది. ఫుల్ కోపం వస్తుంది, దేవుని దగ్గరికి వెళ్తుంది. అందదు అనుకున్నాం కానీ అందుతుంది. హైట్ అయితే తక్కువనే ఉంది కాబట్టి పీఠం. చూడండి, ఒక వాడైతే ఇచ్చేసిన దేవుని దగ్గర మొక్కేసి బొట్టు పెట్టేసి అయితే పీస్ఫుల్గా అనిపిస్తుంది. డైలీ మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకుంటుంటే ఇంత ప్రశాంతంగా ఉంటుందో అనిపించింది. నేను ఎప్పుడు ఒక మంగళవారం తప్ప ఎప్పుడు పూజ చేయన్నట్టుగా. డాడీ అయితే వచ్చేసిండు, షాప్కి వెళ్ళి వచ్చేసిండు. ఐస్ క్రీమ్ తెచ్చుకున్న తింటాను. ఐస్ క్రీమ్ తెచ్చుకున్నా, ఆట ఆడుతుంది. నేను ఈరోజు ఏం స్పెషల్ చేసిన చెప్పు, ఏం స్పెషల్ చేసిన అది చూడకు, ఇటు వచ్చి చెప్పు. అడేం లేవు ఇంకా చెప్పు. ఇప్పుడు గెస్ చేసేటండి, ఇది గెస్ చేస్తేనే నీకు ఫుడ్ ఉంటుంది, లేకపోతే ఫుడ్ ఉండదు. బిగ్ బాస్లో ఎక్కువలే.
ఇంకేం చేస్తే ఇలా ఫాస్టింగ్ అంటే టిఫిన్ చేసినట్టు. టిఫిన్ ఏం చేసినా అడుగుతున్నా. కాదు ఇంకెప్పుడు చూసిన ఎక్కడ చూసినా ఎప్పుడు బెడ్ విని చూసినా కదా. ఇంకా నవ్వుతున్నావా? అది పొట్టి తినాడు నవ్వులితే ఆడ చూసినావా? ఓ ప్రిన్సీ నువ్వేమట్ట తెలిసింది. ఎసుకురా ఉన్నా ఎసుకురా ఉన్నా అంటే దానికి ఐస్ క్రీమ్ తినిపి ఫస్ట్. ఇక్కడ అయ్యా బిడ్డ ప్రేమ వాళ్ళగా పోసుకుంటారు. అయ్యో ఐస్ క్రీమ్ తింటున్నావు ప్రిన్సీ, నాకు పెట్టవా? ప్రిన్సీ నాకు ఐస్ క్రీమ్ తినిపియవా? ప్రిన్సీ అయ్యో హ్యాండ్ కాదు నాకు ఐస్ క్రీమ్ కావా? ప్రిన్సీ ఐస్ క్రీమ్ తినిపియవా? అమ్మో తోడు ఇంత సాటిస్ఫైడ్ అయినవే. మీ డాడీకి తినిపిస్తున్నా తినిపియవా? ఇస్త్రీ కొడుతున్నావు కదా అంతేలే. అమ్మా నేర్పిస్తున్నావు కదా అప్పన్నం అన్నీ. అన్నం తిన్న శాత కాదు కానీ గిట్లాంటివి తినబుద్ధి అవుతుంది కదా. అబ్బా సర్లే. ఇప్పుడు మా ఇంట్లో కరెంటు పోయింది, దీపాలతో వెళ్తురు. అంత నిండుగా కనిపిస్తుండే దేవుడైతే. వర్క్ మొత్తం అయిపోయింది. ఇక తిందామని నైట్ అయితే పెట్టేసుకుంటున్నా. చట్నీ ఉన్న వడలు చేసేసిన కదా ఫాస్టింగ్ కాబట్టి ఇక తినేస్తే అయిపోతుంది. నేను తింటుండే చూడండి ఎంత ఏడుస్తుంది. అప్పటిదాకా ఆడుకుంటుంది, తినే టైంలోనే ఏడుస్తుంది. ఫుల్ కోపం వస్తుంది. డాడీ ఇంట్లో నాడు నువ్వు అట్లా వేయద్దు. అబ్బో డబ్బలు ఇస్తాంది తీసి. అమ్మా ప్రిన్స్లు ఏం చెప్తున్నావు? తెంపేయాల తెంపినాక ఇద్దాం. ఇట్లా తెంపు. హే నాని గేమ్ ఆడుతున్నావారా? అబ్బో పురుగొత్తుంది కాయచ్చు కుదిరే. అయ్యో సారీ దేవుడా. ప్రిన్స్ అమ్మా అరే నాని ఆట ఆడుతుంది. ఫ్రెండ్సీ ఇప్పుడు ఎట్లా పడుతుంది మొత్తం. డబల్ పనులు చెప్తుంది నాకు. లే ఫ్రెండ్సీ లే కూర్చోండి జాష్ పెడతాను. డాడీ ఇట్రా. అయ్యో రామా దోశ పిండి నానబెట్టినాము, మిక్సీ పట్టి పెట్టుకుంటే మార్నింగ్ బోలు చూడ ఎన్ని ఉన్నాయో బోలు చూపి. బోల్ అని తోమేసుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మైక్ పెట్టుకోవడం మర్చిపోయినా. దోశ పిండి పడతా ఫస్ట్. ఫ్రెండ్స్ అని చెప్తుంది దూరం నుంచి పోయి చూపి పాప. ఫ్రెండ్సే అయ్యో ఆట అయ్యో సంబరం. ప్రిన్సీ హాయ్ చెప్పవా? ఆయా ఆయా అయ్యో 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 ఏం చేసినావే డాడీ?
గంట ఎందుకు వస్తున్నా ఇప్పుడు